హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాము. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్ సగానికి కోసిన తర్వాత సైడ్‌కి కాకుండా ఇలాగ మధ్యకి సర్కిల్స్ కింద కోసుకుంటే అవి స్ప్రింగ్స్ కింద వస్తాయి మీకు ఫ్రైడ్ ఆనియన్స్. సో, కోసే విధానం కూడా చూపిస్తున్నాను మీకు. బిర్యానీ ప్రాసెస్ అయితే క్లియర్‌గా చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇదొచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ 1 కిలో ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఆనియన్ చాప్ చేసిన తర్వాత ఇలాగ కంప్లీట్‌గా స్మాష్ చేసేసుకోండి. అప్పుడు చూడండి పొరల పొరల కింద ఆనియన్ విడిపోయింది చూసారా? సో, ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్‌కి స్టవ్ వెలిగించి చిన్న కడాయిలో ఒక 2 గరిటెలు నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. 1 కేజీ చికెన్ తీసుకుని దానికి కావాల్సిన పదార్థాలన్నీ ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకోండి. ఏవేవి ఎంతెంత వేయాలో నేను చూపిస్తాను. సో, ముందుగా ఒక బౌల్లో 1 కేజీ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, 1/2 కప్ కొత్తిమీర తరుగు, 1/2 కప్ పుదీనా తరుగు. వీటన్నిటిని వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి కూడా వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా ముక్కలకు పట్టేలాగా కలపండి. ముక్కలకు బాగా రబ్ చేయడం వల్ల పీసెస్ మంచి సాఫ్ట్నెస్ వచ్చి టెండర్నెస్ వస్తుంది. బాగా పట్టించాలి. ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకుని దాన్ని స్క్వీజ్ చేసేసి ఆ రసాన్ని కూడా ముక్కలకు పట్టేలాగా పట్టించి బాగా కలుపుకోండి. ముక్కల్ని మీరు ఎంత బాగా మసాజ్ చేస్తే ఈ మిశ్రమం అంతా దానికి బాగా పడుతుంది. ఫ్లేవర్ బాగా వస్తుంది మీకు. సో, ఇలా ముక్కలను మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 చిటికెడు పసుపు, సాల్ట్ రుచికి సరిపడినంత. కేజీ చికెన్ కాబట్టి నేను 2 స్పూన్స్ వేసాను. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ముక్కలకు ఒకసారి బాగా పట్టేలాగా ఈ మిశ్రమాన్నిటిని కలపాలి. ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకు బాగా పట్టించడం వల్ల ఫ్లేవర్ అంతా ముక్కలకు బాగా పడుతుంది. సో, ఇలా బాగా మసాజ్ చేసిన తర్వాత మీరు ఎంత బాగా కలిపితే ముక్క టేస్ట్ అంత బాగా వస్తుందండి. సో, నేను వీడియో ఫార్వర్డ్ చేసేయకుండా మీకు వివరంగా అర్థమయ్యేలాగా కలిపి చూపిస్తున్నాను. సో, ఇలా కలిపిన తర్వాత 1 కప్ కర్డ్ తీసుకుని ఆ పెరుగు కూడా ముక్కలకు అన్నిటికి బాగా పట్టేటట్టు మసాజ్ చేయాలి. మీరు ఎంత బాగా కోట్ చేస్తే
పీస్ అంత టెండర్‌నెస్ వచ్చి మంచి సాఫ్ట్‌గా ఉంటుందండి. లోపల వరకు ఫ్లేవర్ వెళ్ళి ముక్క బాగా డెలిషియస్‌గా ఉంటుంది. అంటే దమ్ అనగానే ముక్క బాగా పైన మసాలా ఉండి లోన చప్పగా అలా ఉండదు. ఇలా కంప్లీట్‌గా ముక్కలు కోట్ చేసి ఉంచిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు వేసి ముక్కలకు బాగా పట్టించి మూత వేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈ లోపల ఒక 1 అవర్ రైస్, కేజీ చికెన్‌కి కేజీ రైస్ నానబెట్టి ఉంచుకోవాలి. ఈ 1 అవర్ ఇది ఫ్రిడ్జ్‌లో ఉంచినంతసేపు మనకి బియ్యం నానిపోద్ది. ఈ లోపల బియ్యానికి కావాల్సిన ఎసరున ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక రైస్ కుక్కర్ పెట్టుకుని దాంట్లో 2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. దాంట్లో 2 యాలకులు, జాజికాయ, చిన్న దాల్చిన చెక్క, షాజీరా, మరాఠీ మొగ్గలు, జాజికాయ జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్ రైస్ రుచికి సరిపడంత యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఓన్లీ ఇది రైస్కి కోసం సాల్ట్ వేసుకుని ఎసరు బాగా తెరలకి ఆగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మరిగిన తర్వాత పొంగి ఇలా వస్తుంది. ఇలా పొంగుతున్న వాటర్లో మీరు ఆల్రెడీ 1 అవర్ నానబెట్టి ఉంచుకున్న రైస్ ఉంటుంది కదా, సో ఈ మరిగే నీళ్ళల్లో మీరు ఆ వాటర్ దేవేసి రైస్ని అందులో యాడ్ చేసేసుకోండి. రైస్ యాడ్ చేసుకుని ఈ లోపల రైస్ ఉడికేలోపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన మ్యారినేట్ చేసి పెట్టారు కదా చికెన్ తీసుకుని ఒక మందపాటి పాన్ తీసుకుని బిర్యానీ ఫ్రీగా ఉడికేలాగా ఉండాలండి. ఇరుకు గిన్నెల్లో వేసేయకూడదు. ఇలా వెడల్పాటి గిన్నెలో మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని ఇలాగా లేయర్ కింద వేసుకోవాలి. సమానంగా ఈక్వల్గా సర్దిన తర్వాత దీని మీద ఆల్రెడీ మనం ఉడికించుకుంటున్న రైస్ ఉంది కదా, అది 70% ఉడికించుకుంటే సరిపోతుందండి. కంప్లీట్గా రైస్ ఉడికించేయద్దు. అలా అని 50% ఉంచొద్దు, పలుకుగా ఉంటుంది. ఒక 70% రైస్ కుక్ అయిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ మిశ్రమం మీద లేయర్ల కింద పరుచుకోండి ఈక్వల్గా. సో ఇలా సమానంగా లేయర్స్ కింద వేసుకోండి. రైస్ ఒక చోటే ఉండిపోకుండా సమానంగా ఆ చికెన్ అంతా కవర్ అయ్యేలాగా సర్దుకోండి. సో ఇలా సర్దిన తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, దానిపైన కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు వేసేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫుడ్ కలర్స్ వేస్తున్నాను. 2 టైప్స్ ఆఫ్ కలర్స్ వేస్తున్నాను. ఒకటి రెడ్ కలర్, సెకండ్ లెమన్ ఎల్లో కలర్. సో అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కానీ ఫుడ్ కలర్ఫుల్గా టెక్స్చర్ బాగుంటుందని చెప్పేసి నేను వేశాను. సో ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేయాలంటే అది మీ ఇష్టం. ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను.
సో ఇలా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు దీని మీద టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్ వేసుకోవచ్చు, లేదా మైదా పిండితో సైడ్ బైండింగ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర పేపర్ ప్లేట్ ఉంది. సో దాన్ని ఇలాగా కవర్ చేసేసి దాని మీద మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, ఆఫ్టర్ 10 మినిట్స్ ఏమో సిమ్లో పెడితే సరిపోతుంది. సో ఇలా పెట్టిన తర్వాత దాని మీద వెయిట్ ఏదైనా పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచండి సరిపోతుంది. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే 15 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి వదిలేయండి అలాగా. సో ఆఫ్టర్ 20 మినిట్స్ మీరు ఓపెన్ చేశాక కంప్లీట్గా బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తాను. రైస్ అయితే ఎంత పొడి పొడిలాడుతూ సపరేట్గా వచ్చిందో చూసారా. సో మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అబ్బా, ఫ్లేవరే సూపర్ ఉంది. ఒకసారి ఇదే కొలతలతో ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. సో వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ కూడా నాకు తెలియజేయండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారన్నది నాకు తెలియాలి కదా.